ఆమె ఈ సినిమాని ప్రెజెంటర్గా, అబ్బాయి ఏమో రైతు అయ్యాడు. వ్యాపారాత్మకంగా ఎంత విజయం సాధిస్తుందో అన్నది చెప్పడం కష్టం. పొలం పని అదంతా మానేమంటుందా ఏంటి? వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవిరాయిని. ఈ వారం వినాయక చవితి రోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి సుందరకాండ అయితే రెండోది కన్యాకుమారి. ఈ కన్యాకుమారి అనే సినిమా మధుశాలిని, మనకు తెలుసు కదా, యాక్ట్రెస్ మధుశాలిని అందరికీ బాగా తెలుసు. ఆమె ఈ సినిమాని ప్రెజెంటర్గా ఆమె ఈ సినిమాకి పనిచేసింది అనమాట. అంటే ఈ సినిమా ఆమెకు నచ్చి ఈ సినిమాని నేను ప్రజెంట్ చేస్తానని వచ్చింది. అలాగే బన్నీవాసు ఈ సినిమాని విడుదల చేశారనమాట. ఈ కన్యాకుమారికి గీత్ సైని, రాచకొండ, శ్రీచరణ్ వీళ్ళిద్దరూ లీడ్ పేరుగా చేశారు. అలాగే భద్రం అని ఇంకో క్యారెక్టర్లో కనిపిస్తాడు. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇందులోని. అలాగే సృజన్ అట్టాడ ఈ సినిమాకి డైరెక్టరు, రైటరు, అలాగే నిర్మాత కూడాను. ఇంతకుముందు ఆయన పుష్పక విమానం అని ఒక సినిమా ఆనంద్ దేవరకొండతో చేశాడు ఆయన ఈ సినిమాకి. కన్యాకుమారి అనే సినిమా, మీకు సినిమా ఏంటంటే ఇందులో కథగా చెప్తే ఏం లేదు. ఒక అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటుంది, అబ్బాయి ఏమో రైతు అయ్యాడు. స్కూల్లోనే నువ్వేమవుతావు అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటుంది అమ్మాయి. అబ్బాయి ఏమో నేను రైతు అవుతానంటాడు. అబ్బాయి 7వ క్లాస్ మానేసినాక పొలం పనులకు వెళ్ళిపోతాడు. అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుని ఒక చీరల షాప్లో చీరలు అమ్ముతూ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్లోని గవర్నమెంట్ కాలేజీలో చదివించడం వల్ల ఆమె అక్కడే ఉండిపోతుంది అనమాట. ఆమెకు ఏవేవో సంబంధాలు వస్తే ఆమెమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసుకుందాము, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసుకొని తద్వారా ఆమె కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని అనుకుంటూ ఉంటుందన్నమాట. అటువంటి సమయంలో అమ్మాయినేమో ఈ రైతు అవుదాం అనుకున్న అబ్బాయి ప్రేమిస్తారు. ఇద్దరు, ఈ అబ్బాయి ఏమో ఆమెకు ప్రపోజల్ పెడతాడు అనమాట, నేను లవ్ చేస్తున్నాను, ప్రేమిస్తానని. ఆ అమ్మాయి ఏమో మొదట కొంచెం తిరస్కరించిన, ఆ తర్వాత ఈ అబ్బాయి మంచివాడని ప్రేమలో పడుతుంది. ఈలోగా ఆమెకు ఒక సంబంధం రావడం, అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం, ఆమె కోరుకున్న ఇది రావడం ఇట్లా ఉంటుంది. ఈ అబ్బాయితోనేమో నీతో నాకు సెట్ కాదు, ఈ రైతు చేసుకున్న అబ్బాయితో సెట్ కాదని చెప్తుంది. సెట్ కాదని చెప్తే నేను చేసుకుంటానంటుంది. అయితే ఆ తర్వాత ఏమైంది, ఆమె ఎటువంటి షరతు పెట్టింది ఈ అబ్బాయికి, కన్యాకుమారి అనే అమ్మాయి ఈ అబ్బాయికి ఏం షరతు పెట్టింది, నువ్వు కూడా జాబ్ చేస్తానంటే నేను పెళ్లి చేసుకుంటానన్నా, లేకపోతే ఏంటి, నువ్వు కూడా పొలం పని అదంతా మానేమంటుందా ఏంటి, ఎలాంటి చేసింది అన్నది మీరు సినిమాలో చూడాలి. అయితే సినిమా అంతా కూడా మీకు శ్రీకాకుళం చుట్టుపక్కల ఉండే ఊళ్ళో నడుస్తుంది. అందుకని దర్శకుడు ఏం చేశాడంటే మొత్తం అన్ని క్యారెక్టర్లు కూడా శ్రీకాకుళం యాస పెట్టాడు. అదొకటి బాగుంది, ఎందుకంటే అదంతా కూడా పెర్ఫెక్ట్గా పెట్టాడు. శ్రీకాకుళం యాసలోనే అందరూ మాట్లాడతారు, అందరూ అది చాలా పెర్ఫెక్ట్గా మాట్లాడతారు. అంటే ఏదో బట్టి పట్టి శ్రీకాకుళం యాస చదవడం కాదు, నేర్చుకొని శ్రీకాకుళం యాస ఎలా అంటే అలా. నాది శ్రీకాకుళం కాబట్టి స్వతహాగా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. ఎందుకంటే చిన్న లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ, చిన్న మనస్పర్ధలు, ఆ తర్వాత మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ అదే రావడము, ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, ఒకరికొకరు ఎలా అర్థం చేసుకున్నారు, ఏది అంటే అక్కడ రైతు అగ్రికల్చర్ చేయడం, అదే అందులో ఎంత ఇది ఉంది, ఈమె డ్రీమ్, ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడంలో ఈమె కళ ఎలా ఉంటుంది, ఈ రెండింటిని కూడా చూపించి చివరిలో క్లైమాక్స్ కూడా చాలా బాగా చూపించాడు ఆ అమ్మాయి. ఈ సినిమా కూడా ఏంటంటే అందరూ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు అందరూ. ముఖ్యంగా సినిమా మొత్తం గీత్ సైని ఆమె వేసింది కన్యాకుమారిగా. ఆమె మొదటి నుండి చివరి వరకు అద్భుతంగా నటించింది. ఆమె కళ్ళతోటే మీకు ఆహాభావాలు అవన్నీ కూడా చాలా చక్కగా పలికించింది. ఆ యాస, ఆ డైలాగ్ డెలివరీ, నటన అవన్నీ కూడా చాలా బాగా చేసింది గీత్ సైని. అలాగే ఆ అబ్బాయి శ్రీచరణ్, రాచకొండ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. వీళ్ళిద్దరే మెయిన్, ఇద్దరి మీదే సినిమా నడుస్తూ ఉంటుంది. మెయిన్ ఆ అమ్మాయి అనమాట. అయితే వీళ్ళకి సంగీతం రవి నిడమర్తి, అది ఒక అడ్వాంటేజ్ ఈ సినిమాకి. చాలా బాగుంటుంది సంగీతం ఈ సినిమాలో. మొత్తం ఆ శ్రీకాకుళం ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో నడవడం, ఆ యాస మాట్లాడడం అదంతా కూడా. అయితే ఇది కూడా వినాయక చవితి రోజు రిలీజ్ అయ్యింది. ఎందుకు వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తారో మళ్ళీ అర్థం కాదు, ఎందుకంటే ఆ రోజు ఒక్కరోజే సెలవు వస్తుంది. ఈ సినిమాకి ఏంటంటే ఇది మొత్తం శ్రీకాకుళం యాస భాషలో తీసినా మరి ఎంతమందికి ఇక్కడ తెలంగాణలో ఎంతమందికి అర్థం అవుతుందని తెలియదు. కానీ
ఇది కమర్షియల్గా ఎంత సక్సెస్ అవుతుందన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఒక్కొక్కసారి ఏంటంటే కమర్షియల్గా సక్సెస్ కాలేవు. కొన్ని సినిమా బాగున్నా కూడా దీనికి విపరీతమైన మౌత్ టాక్ వెళ్ళాలి, అవన్నీ చేయాలి, అప్పుడు కొంచెం. కానీ ఈ సినిమా అయితే తెలంగాణలో ఆడడం కష్టమే. ఎందుకంటే ఆ శ్రీకాకుళం మొత్తం సినిమా అంతా కూడా మీకు శ్రీకాకుళం యాస్తోటే ఉంటుంది. క్యారెక్టర్లన్నీ ఆ యాస్తోటే మాట్లాడితే క్యారెక్టర్లన్నీ లైవ్లీగా ఉంటాయి. మళ్ళీ మీకు రియలిస్టిక్గా ఉంటుంది. అక్కడ పొలాల్లోని అవన్నీ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, ఆ పొలాలు దున్నేవి అవన్నీ కూడా మీకు దర్శకుడు కూడా ఏంటంటే ఇందులో దుక్కి దున్నడం, విత్తనం నాటడం, పంటకు రావడం, ఇట్లా ఏవో 9 అగ్రికల్చర్కి సంబంధించి అవన్నీ పెట్టాడు అనమాట. ఒకటి చాప్టర్ లాగా బాగున్నాయి. సినిమా అయితే చాలా బాగుంటుంది. దర్శకుడికి ఫుల్ క్రెడిట్, మంచి సినిమా తీశాడు. కానీ ఇది వ్యాపారాత్మకంగా ఎంత విజయం సాధిస్తుంది అన్నది చెప్పడం కష్టం. సినిమా అయితే బాగుంది. ఇది కన్యాకుమారి తాలూకా సమీక్ష. మీరు చూస్తూనే ఉండండి టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. ఇది సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సురేష్ కవిరాని.